నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము సామెత 18:10. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి లేదంటే పరిగెత్తి సురక్షితముగా నుండును. The name of the Lord is a great strong tower. Righteous runneth into it and be safe. నువ్వు సేఫ్గా ఉండాలంటే ఆ నామములోకి పరిగెత్తాలి. యేసుక్రీస్తు నామమే ఈరోజు మనకు ఆశ్రయపురమై ఉంది. 91 కీర్తన 14, 15, 16 వచనాల్లో అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను తప్పించేదను. మీలో చాలా మంది ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నారు. దేవుని బలిపీఠముకు కొమ్ములు పట్టుకో అనగా యేసయ్య నా చేతిలో పట్టుకోమని ప్రార్థన చేయి, ప్రభు వైపు తిరుగు, మొరపెట్టు. దేవా నీ కనికరాన్ని కోరుకుంటున్నాను, నా పొరపాట్లు క్షమించు నాయన, నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఏ పొరపాటున్నా మన్నించమని ప్రార్థించి దేవుని మీద ఆశ్రయించగలిగితే నీకు ఆయన ఆశ్రయపురంగా ఉండి నీ మీద రాబోతున్న ప్రతి శోధనను తప్పించి ప్రస్తుతానికి నువ్వు వెళ్తున్నటువంటి ఈ స్థితిగతుల్లో కూడా దేవుడికి జయం ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఒక ఇబ్బందుల్లో, ఒక కష్టాల్లో, ఒక శాపంలో పడ్డాడు అనుకుందాం. ఒక పాపం చేశాడు దేవుని వాక్యానికి విరుద్ధంగా, అతని మీద శాపం వచ్చేస్తుంది. పాపం యొక్క శిక్ష రాబోతుంది, లేదా తాను చేసిన తప్పిదానికి శిక్ష అతని మీద పడబోతుంది. అది తాను గుర్తించాడు. అరే నేను పొరపాటున ఈ తప్పు చేశాను, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఏ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తిని నేను తిట్టకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తిని నేను దూషించకుండా ఉండాల్సింది, నేనేదో నా మతిలో అనుకున్నాను, ఊహలు అవి నిజం అనుకుని మాట్లాడాను, నిజానికి అతని విషయంలో అది నిజం కాదని తెలిసింది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు బయటికి వెళ్ళిపోయాయి కాబట్టి నీ మీద శిక్ష రాబోతుంది. ఆ శిక్ష వాళ్ళ మీద పడకుండా ఉండడానికి పాత నిబంధనలో ఆశ్రయపురానికి వారు పరిగెత్తాలట. ఈ వ్యక్తిని పట్టుకోబోతున్నారు, ఇతను పరిగెడుతున్నాడు ఆశ్రయపురంలోకి. మీరు చూడండి స్క్రీన్లో. పరిగెత్తి అక్కడ బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకోవాలి. అక్కడ బలిపీఠం ఉంటుంది. బలిపీఠం కొమ్ములు పట్టుకోకపోతే అతనికి మరణశిక్ష విధిస్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆశ్రయపురంలో. ఆ బలిపీఠానికి కొమ్ములు ఉన్నాయి చూసారా, ఆ కొమ్ములు పట్టుకున్నాడు. ఆ కొమ్ములు పట్టుకొని ప్రార్థించాలి మోకరించి, తండ్రి నేను అనుకోలేదు, నేను ఊహించలేదు. అయితే నీ వలన ఏదైనా పొరపాటు జరిగితే అది నీ మీదకి శిక్షగా, శాపంగా వచ్చి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయకముందే ఆశ్రయపురానికి పరిగెత్తాలి. త్వరగా చెప్పండి. ఎక్కడికి? మీ జీవితాల్లో కూడా ఏదైనా పొరపాటు ఉండదా? ఎప్పుడైనా పొరపాట్లు ఉన్నాయంటారా? అసలు ఏమి లేవు కదా. పరిశుద్ధులు, పరలోకం నుండి దిగి వచ్చిన దూతలు కదా. చిన్న చిన్న పొరపాట్లు, కావాలని చేసినవి కాదు, అనుకోకుండా జరిగిపోయినవి. అనుకోకుండా నువ్వు మాట నీ నోటి నుండి వచ్చేసింది, తర్వాత బాధపడ్డావు. అరే నేను అలా అనకుండా ఉండాల్సిందే, ఆ మాట వాళ్ళు బాధపడి ఉంటారు కదా అని ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి ఏమైనా గాయపడ్డాడేమో, ఆ వ్యక్తికి ఏమైనా బాధ కలిగిందేమో. నేనైతే కావాలని కాదు, అక్కడున్న రియాక్షన్స్ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే పార్కింగ్ దగ్గర ఇటువైపు పార్క్ చేస్తున్నా, అటువైపు పార్క్ చేస్తుండొచ్చు. ఒకళ్ళు ఒక విధంగా మాట్లాడుకోవచ్చు, మరొక విధంగా అనుకోవచ్చు. కొన్ని మార్లు మనకు తెలియకుండా మన వల్ల జరిగిన పొరపాట్లు అవి మన మీద కీడుగా మారకుండా ఉండడానికి దేవుడు పాత నిబంధనలో పెట్టినటువంటి మార్గమే వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? ఆశ్రయపురానికి. త్వరగా చెప్పాలి. ఆశ్రయపురానికి పరిగెత్తాలంటే ఆశ్రయపురానికి. ఎలా వెళ్ళాలంటే నీ మీద దేవుని ఉగ్రత రాకముందే, దేవుని శాపం నీ మీదకి రాకముందే, నువ్వు మాట్లాడిన మాట వల్ల కానీ, నువ్వు చేసిన చేతల వల్ల కానీ ఏదైనా పొరపాటు కానీ నీ జీవితంలో ఉంటే అది శాపంగా మారి నీ మీదకు పడకముందే తెలివైన వాడు, బుద్ధిమంతుడు, వివేకవంతుడు అయితే నువ్వేం చేస్తావంటే పరిగెడతావు. ఎక్కడికి? ఏది పరిగెత్తాను ఒకసారి ఇలా అనండి కూర్చున్న దగ్గరే. ఎక్కడ పరిగెడుతున్నాను మీరు? ఆశ్రయపురానికి పరిగెత్తి. ఆశ్రయపురంలో ఏముంటుంది? అక్కడ మందస్సము ఒకవైపున, దీపస్తంభము మరొక వైపున, బలిపీఠము. బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి. ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము ఉంటుంది. ఆ బలిపీఠం ఎదుట మోకరించి ఏం పట్టుకోవాలి మీరు? బలిపీఠం కొమ్ములు పట్టుకొని ప్రార్థన చేస్తే అప్పుడు వెనక పరిగెత్తుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడ నిలబడి దేవుడు అంట అతను ముట్టవద్దు, అతను నా కృప కోరుకుంటున్నాడు, నా కనికరాన్ని కోరుకుంటున్నాడు, అతన్ని ముట్టవద్దు మీరు, నా కనికరాన్ని కోరుకుంటున్నాడు, నా దయ, నా ప్రేమ, నా కనికరం కావాలని ఏడుస్తున్నాడు. తన తప్పిదాలు ఒప్పుకున్నాడు. పొరపాటును కూడా ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ చేయనంటున్నాడు. జీవితంలో మళ్ళీ పొరపాట్లు చేయనంటున్నాడు. ఆ విధంగా ఎవరైతే ఆశ్రయపురంలోకి వెళ్తారో శిక్ష తప్పించుకుంటారు, ఉగ్రత తప్పించబడుతుంది, శాపం నుండి తప్పించబడుతున్నారు, భయంకరమైనటువంటి శ్రమ నుండి వారు తప్పించబడుతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మనం ఒక కీర్తన పడుకొని మరికొంత సమయం ఈ వాగ్దానం ధ్యానం చేసుకుందాం.
జీవిత కాలమెల్లా ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతించేదను జీవిత కాలమెల్లా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్న ఏదన్నా అలవాటు కానీ తలంపు కానీ ఉంటే, అసూయ కావచ్చు, క్షమించలేని తత్వం కావచ్చు, కక్ష కావచ్చు, క్రోధం కావచ్చు, మత్సరం కావచ్చు, ఒక సిగరెట్, ఒక కైనియో, మరి సినిమా పిచ్చో, లోకంలో అనేక రకరకాల పిచ్చులు ఉన్నాయి. ఒక మందు తాగే అలవాటు కానీ, ఇతరులను బాధ పెట్టే అలవాటు కానీ, దూషించే అలవాటు కానీ, బూతులాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా వాక్య విరుద్ధమైనవి. బైబిల్ అంటాడు, లేవికాండం 25:17 మర్చిపోకండి అంటాడు దేవుడైన ప్రభు. ఒకరిని ఒకడు బాధపరచుకోకండి అంటాడు. ఒకరిని ఒకడు బాధపరచుకోవడం దేవుని చిత్తం కాదు పిల్లరా. చదవండి, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. భార్యను భర్త బాధ పెట్టవచ్చా? వినాలి, త్వరగా చెప్పాలి. భర్తను భార్య బాధ పెట్టవచ్చా? పిల్లలు తల్లిదండ్రులను దుఃఖపరచవచ్చా? దేవుని సేవలో ఉన్నవారు మీకు నాయకులుగా ఉన్నవారిని దుఃఖపరచవచ్చా? నో. అక్కడ అంటాడు, మీరు ఒకరిని ఒకరు బాధింపక, మాటల చేత బాధించవద్దు, చేతల చేత బాధించవద్దు, కార్యక్రమాల ద్వారా బాధించవద్దు. మీరు చేసిన ఏ కార్యక్రమం వల్ల కూడా ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకండి. నేను మీ దేవుడైన యెహోవాను. ఎందుకన్నాడు ఆ మాట? నేను సృష్టికర్తైన దేవుడిని, నాకు కోపం వస్తే మీ పని అయిపోద్ది అంటున్నాడు అక్కడ. నాకు కోపం తెప్పించొద్దు. ఉదాహరణకి పిల్లల మధ్యలోకి వెళ్ళి గొడవ పడుతున్న పిల్లలతో చెప్తారు కదా, నాన్న నేను చెప్తున్నాను, గొడవ పడ్డారంటే ఊరుకోవద్దు, ఊరుకోను, గొడవ పడ్డారంటే ఊరుకోనని చెప్పి అంటాడు. నేను చెప్తున్నాను అంటాడు. అంటే నాన్న చెప్పాడంటే ఖచ్చితంగా వాళ్ళు గొడవ పడకూడదని దాని అర్థం. ఇతరులను బాధ పెట్టకుండా, ఇతరులను దుఃఖపరచకుండా, నీ జీవితం ఏదో దేవుడికి ఇచ్చిన పని ఏదో చేసుకుంటూ సంతోషంగా ప్రార్థనలో దేవుళ్ళు ఆనందిస్తూ వెళ్తున్నప్పుడు, నీ పనుల మీద నువ్వు బిజీగా ఉంటూ ప్రార్థనా ప్రయత్నం చేస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, అది బిజినెస్, అది ఒక చిన్న స్టార్టప్ కంపెనీయో, లేదా ఒక చిన్న పని చేసుకుంటున్నావో, లేదా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావో, సేవా పరిచర్య, నీకు ఇవ్వబడిన పని మీద శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు నేను దీవిస్తా అంటున్నాడు. అప్పుడు మీరు దేశంలో సురక్షితంగా నివసించెదరు. నీ భూమి ఫలించును. అంటే భూమి మీద పంట ఫలిస్తుంది. నువ్వు రైతు అయితే పంట ఫలిస్తుంది, ఉద్యోగం అయితే నీ ఉద్యోగులను ఫలిస్తావు. అలాగే ఒకవేళ వ్యాపారం అయితే బిజినెస్లో కూడా నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. తర్వాత, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఎలా ఉంటారట? తృప్తిగా భుజించి సురక్షితంగా ఉండాలి. మీలో ఎంతమంది చక్కగా భోజనం చేసి సురక్షితంగా ఉండాలని ఆశపడుతున్నారు? నేను ఆశపడుతున్నాను మీరు ఎంత బాగుండాలని. ఆమేన్. అయితే ఏ భోజనం? మొట్టమొదటిగా దేవుని వాక్యం అనే భోజనం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఆశ్రయపురము యేసే అయి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన ఆశ్రయపురం మీద ఎవరో చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ప్రజలు ఎక్కడికో పరిగెత్తనక్కర్లా. అందుకే సర్వజనులారా నా ఎద్దుకు రమ్మని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. సర్వలోక జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, సమాధానంను, ఆత్మరక్షణను, నిత్య జీవమును ఇవ్వడానికి వచ్చాను. అది మీకు ఉచితంగా దయచేస్తాడు. నా పొరపాట్లు, నా దోషములు ఏవి నా మీద పడకుండా అవన్నీ కొట్టివేయబడి ఒక నూతన జీవితంలోకి, నూతన ఆశీర్వాదంలోకి, అమేజింగ్ బ్లెస్సింగ్స్లోకి నా కుటుంబం ముందుకు అడుగు పెట్టాలనుకున్న వారు మీ చేతిని పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. ఎంత గట్టిగా ప్రార్థించగలరో అంత గట్టిగా ప్రార్థించండి. యవనస్తులు, స్టూడెంట్స్, పెద్దలు, చిన్నలు కూడా నాన్న మీరు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు వింటున్నాడు మీ ప్రార్థన. అది గుర్తుపెట్టుకోండి. మీరు మౌనంగా ఉంటే మీ ఏ ప్రార్థన చేయట్లేదని అర్థం. మీరు ప్రార్థిస్తే జవాబు రాబోతుంది. చేతులు ప్రభు చూపిస్తూ, ప్రభా నీ సహాయం నేను కోరుతున్నాను, నీ సహాయం నేను కోరుతున్నాను యేసయ్యా, నీ సన్నిధిలో నీ సహాయం నేను కోరుచున్నానయ్యా. నన్ను తాకండి మా ప్రభా, నన్ను బలపరచువాడు నీవే, నన్ను అభిషేకించువే యేసయ్యా, నీ ఆత్మబలము నాకు దయచేయమని ప్రార్థిస్తూనే ఉండు. నా కొండ, నా కోట నీవై ఉన్నావు, నా ఆశ్రయ దుర్గము నీవే, నా ఆశ్రయ దుర్గమా యేసయ్యా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా ఆశ్రయ దుర్గమా యేసు, నీ కృపలో నన్ను నింపు నాయన, నన్ను అభిషేకించు ప్రభా, నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలు ఎక్కడున్నా నీ కుమార్తెలను తాకండి. యవన బిడ్డలు ప్రార్థిస్తున్నారు, స్టూడెంట్స్ ప్రార్థన చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా ప్రార్థిస్తూనే ఉండు. ప్రభు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. Jesus, anoint your children, pour out your Holy Spirit, Father, let your anointing come upon your people right now. ఆశ్రయము నీవై ఉన్నావు తండ్రి, నీ దయ కోరుచున్నాం ప్రభా.
ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ప్రార్థిస్తున్న నీ ప్రజలు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, మేలుతో నింపబడ్డారు. అయ్యా నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాను. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ప్రజల మీద ప్రతి దోషము తీసివేయబడాలి నాయన. పొరపాటును మాట్లాడిన ప్రతి పొరపాటు మాటలు తీసివేయబడాలి. ఓ లార్డ్ హెల్ప్ us Lord my God. Jesus save your people my God. Protect your people master. Bless your people my God. Anoint your people my God. Let your anointing come upon your people right now. Let the blessings of God come upon your people right now. Jesus, anoint your people in the name of Jesus. మా ఆశ్రయం నీవై ఉన్నావు తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే. నిన్నే ఆశ్రయించి ఉన్నాను ప్రభా. నిరాశ్రయులకు ఆశ్రయమైన దేవుడవు నీవే. ఎవరైతే ఒక నివాసము లేక, ఉద్యోగము లేక, వ్యాపారము లేక, ఇల్లు నడుపుకోలేక, జీవితాన్ని పోషించుకోలేకపోతున్నారు, మా అందరికి ఆశ్రయపురముగా నువ్వు ఉన్నావు తండ్రి. మమ్మల్ని లేవనెత్తువాడువు నీవే. రక్షణ లేని వారికి రక్షణ. నీ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు తండ్రి. ప్రార్థిస్తున్నారు ప్రభా. డాడీ నన్ను క్షమించు, నీ కృప నాకు కావాలని గట్టిగా అడుగు. డాడీ నాపై కనికరం చూపు నాయన. జీసస్ షో మెర్సీ అపాన్ మీ లార్డ్. గొప్ప వెలుగు, సమాధానం తోడై ఉండి ఆశ్రయపురమని యేసుక్రీస్తు వారి యొక్క కృపగల నామంలో దీవెన, మేలు మీకు, మీ కుటుంబాలకు కలుగును గాక. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం. నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.